ఈద్గాహ పాఠ్యాంశానికి సంబంధించి గత వీడియోలో ప్రశ్నలు జవాబులు చూశాము. ఇది రెండో వీడియో. ఈ వీడియోలో భాషాకి బాత్ మరియు ఇతర బిట్లు చూద్దాము. మొదటిగా ఆ कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. कोष्टक में दी गई सूचना पढ़िए అంటే బ్రాకెట్లో ఇచ్చిన సూచనను చదివి उसके अनुसार कीजिए దాని ప్రకారము రాయండి. ఒకటవది ईद, प्रभात, वृक्ष. वाक्य प्रयोग कीजिए, पर्याय शब्द लिखिए. అంటే ఈ పదాలకు సొంత వాక్యాలు రాసి మరియు పర్యాయ పదాలు రాయండి. ఈద్, ఈద్ అంటే పండగ. ముసల్మానోं का पवित्र त्योहार ईद है. ముసల్మానోं का पवित्र त्योहार ईद है. ముస్లిం సోదరుల యొక్క పవిత్రమైన పండుగ ఈద్. పర్యాయ పదము త్యోహార్ పండుగ, పర్వ్ పండుగ. రెండవది ప్రభాత్, ప్రభాత్ అంటే ఉదయము. ప్రభాత్ హోతే హీ పక్షి చహకానే లగ్తే హే. ప్రభాత్ హోతే హీ అంటే ఉదయం అయితేనే పక్షులు, చహకానే అంటే అవి లేచి అరుస్తూ లేస్తూ అవి లెక్క ఆహారం కోసం వెళ్తాయి. పర్యాయ పదాలు ప్రభాత్ ప్రాతకాల్, ప్రాతకాలం सबेरा. మూడవ పదం వృక్ష, వృక్ష की डाल पर कोयल है. చెట్టు యొక్క కొమ్మ పైన కోయిల ఉన్నది. పర్యాయ పదాలు పేడ్, తరు. రెండవ బిట్టు अपराधी, प्रसन्न, मजबूत. విలోమ్ శబ్దు లిఖియే, వాక్య ప్రయోగ కీజియే. ఈ మూడు పదాలకు విలోమ్ శబ్ద అంటే వ్యతిరేక పదాలు రాసి వాక్య ప్రయోగం అంటే సొంత వాక్యాలు రాయండి. అపరాధి, నిరపరాధి అంటే ఇక్కడ గుర్తు ఇలా రావాలి. అపరాధి వ్యతిరేక పదము, నిరపరాధి. వాక్య ప్రయోగ पुलिस आजकल अपराधी को छोड़कर निरपराधी को पकड़ रही है. పోలీసులు ఈ రోజుల్లో తప్పు చేసిన వారిని వదిలేసి తప్పు చేయని వారిని అరెస్ట్ చేస్తున్నారు. రెండోది ప్రసన్న, అప్రసన్న, ఖిన్ను. వాక్య ప్రయోగ సొంత వాక్యము बच्चे पास रहने पर माँ प्रसन्न रहती है और दूर हो जाने पर खिन्न हो जाती है. అంటే బచ్చే పాస్ రహనే పర్ అమ్మ పిల్లల దగ్గర ఉంటే సంతోషంగా ఉంటుంది. దూర్ హో జానే పర్ పిల్లలు దూరంగా అయిపోతే ఖిన్ను అంటే దుఃఖపడుతుంది. మజ్బూత్, కమ్జోర్. మజ్బూత్, కమ్జోర్. पुरानी इमारतें मजबूत तो लेकिन नई कमजोर है. पुरानी इमारतें అంటే పాతకాలపు భవనాలు మజ్బూత్ థే గట్టిగా ఉన్నాయి, లేకిన్ కానీ నయి కమ్జోర్ హే కానీ కొత్తవి తక్కువ శక్తిని కలిగి ఉన్నాయి. మిఠాయి, చిమటా, సడకే. వచన్ బదిలియే, వాక్య ప్రయోగ కీజియే. అంటే ఈ మిఠాయి, చిమటా, సడకే అనే పదాలకు ఏకవచనం బహువచనం రాసి సొంత వాక్యాల్లో రాయండి. మిఠాయి ఏకవచనము, మిఠాయియా బహువచనము. బచ్చోं को మిఠాయియా పసంద్ హోతీ హే. పిల్లలకు మిఠాయిలంటే చాలా ఇష్టం. చిమ్టా పటకారా, చిమ్టే పట్టకారలు. సొంత వాక్యము లేదా వాక్య ప్రయోగం లుహార్ లోహోన్ సే చిమ్టా బనాతే హే. అంటే మనకు కమ్మరివాడు లోహముతో పటకారలు తయారు చేస్తారు. సడక్, సడకే దారి, దారులు.
వాక్యము షహర్ మే సడకే లంబీ హోతీ హే. షహర్ అంటే పట్టణాలు, పట్టణాల్లో దారులు ఎక్కువ పొడవుగా ఉంటాయి. सूचना पढ़िए और उसके अनुसार कीजिए. చదవండి, వాటి ప్రకారం వాటిని చేయండి. 1 బేసమజ్, సద్భావ్, నిడర్. ఉపసర్గ్ పహచానియే. ఉపసర్గ్ అంటే వాక్యానికి ప్రారంభంలో కలిసి ఉన్న పదము. బేసమజ్ అంటే బే ఉపసర్గ్. సద్భావ్, సద్ అనేది ఉపసర్గ్. నిఢర్, నిఢర్లో ని ఉపసర్గం. 2 దుకాందార్, భడ్కీలా, గరీబీ. ప్రత్యయ పహచానియే. ప్రత్యయం అంటే వాక్యం చివరలో కలిసి ఉన్న పదాన్ని ప్రత్యయం అంటారు, వాక్యం ప్రారంభంలో ఉన్న పదాన్ని ఉపసర్గ అంటారు. మరి దుకాందార్, దుకాందార్ అంటే దుకాణదారుడు, దీంట్లో ప్రత్యయము దార్. భడ్కీలా, భడ్కీలా అంటే మెరుపైన వస్త్రాలు, దీంట్లో ప్రత్యయము ఈలా. గరీబీ, గరీబీలో ప్రత్యయము ఈ. 3 मीठा, प्रसन्न, बूढ़ा. భావవాచక సంజ్ఞామే బదిలియే. అంటే ఈ 3 పదాలను సంజ్ఞ నామవాచకంలో మనము భావవాచక సంజ్ఞలో మార్పు చేయండి అన్నారు. మీఠా, మిఠాస్. ప్రసన్న, ప్రసన్నత. బూఢా, బుఢాపా. ఇన్హే సమజియే, వీటిని అర్థం చేసుకోండి. 1 हामिद के बाजार से आते ही अमीना ने उसे छाती से लगा लिया. हामिद के बाजार से అంటే హామిద్ బజార్ నుంచి వచ్చేసరికి ఆమీనా ఉసే ఛాతీ సే లగా లియా, ఆమీనా ఎదకు హద్దుకున్నది. 2 हामिद ने कहा कि घर की देखा रेख दादी ने की. హామిద్ నే కహాకి, హామిద్ చెప్పిండు. ఘర్కి రేఖ దాదీనేకి, ఇంటి గురించి అవ్వ చెప్పింది. వీటిని మనం విభక్తి ప్రత్యయాలు అంటాము. ఈ పాఠ్ మే ఆయే ముహావరా పహచానియే और अर्थ समझिए. ఈ పాఠ్యాంశంలో వచ్చిన ముహావరే అంటే లోకోక్తులు లేదా సామెతలను చూసి వాటికి యొక్క అర్థాలను తెలుసుకోండి. 1 ముహావరా పరలోక్ సిదార్ జానా అంటే మృత్యు హో జానా. ఎవరైనా చెప్తారు పరలోకము వెళ్ళిపోయాడు లేదా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారంటే చనిపోవడం, మృత్యు హో జానా. దిల్ గచోట్నా, దిల్ గచోట్నా అంటే దుఃఖీ హోనా, దుఃఖీ హోనా అంటే దుఃఖము అగుట. దిల్ బైట్ జానా, దిల్ బైట్ జానా అంటే డర్ జానా భయపడడం. మనం చెప్తుంటాం నా గుండె ఆగిపోయినంత పని అయింది, ఆ విధంగా. కలేజా మజ్బూత్ కర్నా, సాహస్ కర్నా. కలేజా అంటే గుండె నిబ్బరం చేసుకోవడం, అంటే సాహసం చేయడము. ఏదైనా సరే గుండె ధైర్యం చేసుకొని ముందుకు వెళ్ళాను, లేకుంటే ఆ రోజు నా నుంచి అయ్యేది కాదం అలా అంటాము. నెక్స్ట్ దావా బోల్ దేనా. దావా బోల్ దేనా అంటే ఆక్రమణ కర్నా, ఆక్రమించుట. ఏది ఏమైనా సరే మనము పోరాడండి అంటాం ఆ విధంగా. ఇక్కడ ఒక వాక్యాన్ని ఇచ్చారు. రంజాన్ కే పూరే 30 రోజోं के बाद ఈద్ आई. ఈ వాక్యాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని వివిధ రకాలుగా రాయడం జరిగింది. ఒకసారి చూడండి. రంజాన్ కే పూరే 30 రోజోं के बाद ఈద్ आई హే, మనకు వర్తమాన కాలము.
रमजान के पूरे 30 रोज़ों के बाद ईद आई थी भूतकालము रमजान के पूरे 30 रोज़ों के बाद ईद आई होगी भविष्यत कालము रमज़ान के पूरे 30 रोज़ों के बाद ईद आ रही थी భవిష్యత్తులో భూతంలో జరిగినది రంజాన్ కే పూరే 30 రోజే హోతే ఈద్ ఆతి అంటే రంజాన్ మొత్తం అయిపోయిన తర్వాత 30 రోజుల తర్వాత ఈద్ పండుగ వస్తుంది నెక్స్ట్ హా యా నహీ ఉత్తర్ దీజియే అవును కాదు సమాధానాన్ని రాయండి ఒకటోది हामिद के पास 50 पैसे थे हामिद దగ్గర 50 పైసలు ఉన్నాయి नहीं అంటే లేవు రైట్ అన్ హామీనా హామిద్ కి మౌసి థీ ఆమీనా ఆమీద్ యొక్క పిన్ని కాదు అవ్వ మోసిన్ బిస్తి ఖరీదతా హై नहीं కాదు మోహన్ బిస్తి బొమ్మ అంటే నీరు మోసే కాడి బొమ్మ కొనరు హామిద్ ఖిలౌనే ఖరీదతా హై హామిద్ బొమ్మలు కొంటాడు కాదు నెక్స్ట్ रिक्त స్థానం కి పూర్తి కీజియే అంటే ఖాళీలను పూరించండి ఒకటోది అమీనా కా క్రోధ్ తురంత్ డాష్ మే బదల్ గయా స్నేహ మే బదల్ గయా ఆమీనా యొక్క కోపము వెంటనే స్నేహంలోకి మారిపోయింది రెండవది కీమత్ సున్కర్ ఆమిద్ కా దిల్ బైట్ గయా డాష్లో ఏముంది బైట్ మూడవ ఖాళీ ఆమిద్ డాష్ లాయా ఆమిద్ ఏం తెచ్చాడు చిమ్టా లాయా నాలుగవది మహమూద్ కే పాస్ డాష్ పైసే మహమూద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి 12 పైసే 12 పైసలు ఉన్నాయి ఇక్కడ అనుచ్ఛేద్ పढ़कर ప్రశ్నों को उत्तर दीजिए అనుచ్ఛేద్ అంటే ఒక పారాగ్రాఫ్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అనుచ్ఛేద్ ప్రశ్న సంఖ్య 8 సే ఈ పారాగ్రాఫ్ మనకి ఇచ్చిన పుస్తకంలోని 8వ పేజీ నుంచి ఇచ్చారు 8వ పేజీలో మీరు పారాగ్రాఫ్ చదవండి అక్కడ ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు జవాబులు మొదటగా మాతా పితా की सेवा में कौन तत्पर था ఒకటోది మాతా పిత అంటే అమ్మ నాన్న యొక్క సేవలో ఎవరు ఉన్నారు మాతా పితా के सेवा में శ్రవణ్ కుమార్ तत्पर था అమ్మ నాన్న యొక్క సేవలో శ్రవణ కుమారుడు నిమగ్నమై ఉన్నాడు రెండవ ప్రశ్న శ్రవణ్ కుమార్ के बारे में आप क्या जानते हैं శ్రవణ కుమారుని గురించి మీకు ఏమి తెలుసు జవాబు శ్రవణ్ కుమార్ एक आंधे माता पिता का पुत्र था वह हमेशा माता पिता की सेवा में लग रहा था శ్రవణ కుమార్ एक आंधे माता पिता का पुत्र ఒక అంధే అంటే కంటి కనిపించని గుడ్డివారు వారి యొక్క గుడ్డివారికి పుత్రుడు అమ్మా నాన్న ఇద్దరు గుడ్డివారు వారికి ఒక కుమారుడు శ్రవణ కుమారుడు వా హమేషా అతను ఎల్లప్పుడూ మాతాపితా కా సేవామే లగ్ రహా థా ఆయన ఎల్లప్పుడూ తల్లిదండ్రుల సేవలో ఉంటాడు మూడవ ప్రశ్న రేఖాంకిత శబ్దకి సంధి విచ్ఛేద్ కీజియే మనకు ఈ పదాన్ని సంధి విచ్ఛేదన చేసి రాయండి సదైవ్ సదా ప్లస్ ఏయు సదైవ్ వృద్ధి సంధి సందులు సమాసాలు గ్రామర్ అన్ని చివరిలో ఒక వీడియోలో చూద్దాం నెక్స్ట్ అనుచ్ఛేద్ కి లియే ఉచిత్ శీర్షక్ దీజియే ఇచ్చిన పాఠ్యాంశంలో ఆ పారాగ్రాఫ్కి సరైన పేరు ఇవ్వండి శ్రవణ్ కి మాతృ పితృ భక్తి శ్రవణ కుమారుని యొక్క తల్లిదండ్రుల భక్తి అని ఈ పారాగ్రాఫ్కి మనము పేరు పెట్టవచ్చు నెక్స్ట్ ईदगाह सारांश
ఈద్గాహ పాఠ్యాంశం యొక్క సారాంశము. లేఖక్ పరిచయ, లేఖక్ యొక్క కవి పరిచయము. ईदगाह कहानी के कहानीकार प्रेमचंद जी है. ईदगाह ఈ కథను రాసిన కవి प्रेमचंद. यहाँ हिंदी के प्रसिद्ध कहानीकार से और उपन्यासार थे. ఇతను హిందీలో ప్రసిద్ధమైన కథా రచయిత మరియు ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి, ఉపన్యాసాలు రాసే వ్యక్తి. उनका असली नाम धनपति राय था. అతని అసలు పేరు ధనపతి రాయ్. इनकी प्रसिद्ध रचनाएं, ఈయన రాసిన ప్రసిద్ధమైన రచనలు गोदान, निर्मला, कर्मभूमि, मंगलसूत्र आदि. ఈయన రాసిన ప్రసిద్ధ రచనలు गोदान, निर्मला, कर्मभूमि, मंगलसूत्र మొదలగునవి. बाल मनोविज्ञान पर आधारित ईदगाह प्रेमचंद की उत्कृष्ट रचना है. బాల్ మనోవిజ్ఞాన్ పర్ అంటే బాల విజ్ఞానము, పిల్లల్లో ఉండే తెలివైన దాని మీద రాసిన ఈ రచనలలో ఈద్గాహ ప్రేమచంద్ కి ఉత్కృష్ట రచన హే. ప్రేమచంద్ రాసిన బాల తెలివైన కావ్యాలలో ఈ ఈద్గాహ అనేది చాలా ఉన్నతమైన రచన. इसमें मानवीय संवेदन और जीवनगत मूल्यों की तत्वों का जोड़ गया है. इसमें मानवीय संवेदन, దీంట్లో మానవుల యొక్క సంవేదన और జీవన్గత్ మూల్యం का జీవిత విలువల యొక్క तथ्यों का जोड़ा गया है. వీటిని ఈ కథలో कहानीकार प्रेमचंद राशारू. इस कहानी में दादी और पोते को मार्मिक प्रेम दर्शाया गया है. इस कहानी में दादी अव्वा और पोते मनोడు का మార్మిక్ ప్రేమ అంటే కనిపించని ప్రేమను చూపించారు. सारांशम. ईदगाह कहानी मुसलमानों के पवित्र त्यौहार ईद पर आधारित है. ఈద్గాహ కథ ముస్లిం సోదరుల యొక్క పవిత్రమైన పండుగ రంజాన్ గురించి ఆధారమై ఉంది. పవిత్ర మహా రంజాన్ के पूरे 30 రోజుల के बाद ఈద్ आई. పవిత్రమైన 30 రోజుల రంజాన్ ఉపవాసం తర్వాత ఈరోజు పండుగ వచ్చింది. ईद पर मुसलमान परिवारों में विशेषकर बच्चों में त्यौहार का उत्साह बहुत आधारित दिखाई देता है. विशेषकर बच्चों में అంటే పండుగ రోజు పిల్లల్లో त्योहार का उत्साह, పండుగ యొక్క ఉత్సాహం बहुत अधिक दिखाई देता है, చాలా ఎక్కువ కనిపిస్తుంది. सभी बहुत प्रसन्न है, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. హామిద్ सबसे ज़्यादा प्रसन्न है, కానీ హామిద్ అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. वहाँ 4-5 साल की गरीब सूरत दुबला पतला लड़का था. అతను 4-5 साल 4-5 సంవత్సరాల गरीब सूरत చాలా పేద అమాయక దుబ్లా పత్లా బక్కగా పల్చని పిల్లాడతను. जिसके माता पिता नहीं है, అతనికి తల్లిదండ్రులు ఎవరు లేరు. हामिद अब अपनी बूढ़ी दादी अमीना के साथ रहता है. हामिद अपनी बूढ़ी दादी అంటే ముసలి అవ్వ అమీనాతో ఉంటాడు. ఈద్ కే దిన్ దాది దుఃఖీ హే. ఈద్ కే దిన్ అంటే పండుగ రోజు. దాది దుఃఖీ హే, దుఃఖంతో ఉన్నది. कि उसके घर में खाने के एक दाना तक नहीं है. ఎందుకంటే उसके घर में खाने की एक दाना तक नहीं है, ఇంట్లో తినడానికి ఒక బియ్యం గింజ ఉడక లేదు. और हामिद मित्रों के साथ ईदगाह जाने वाले भी कोई नहीं है. और हामिद के साथ అంటే హామిద్తో పాటుగా ఈద్గాహ వెళ్ళడానికి మగవాళ్ళు ఎవరు లేరు. वहाँ अकेला मित्रों के साथ जाना चाहता है, इसलिए दादी डरती है. वहाँ अकेला అంటే ఒంటరిగా, మిత్రోं के साथ जाना चाहता है, మిత్రులతో వెళ్ళాలనుకుంటాడు. इसलिए అందుకోసం दादी डरती है, అవ్వ భయపడుతుంది. लेकिन वहाँ अपनी दादी के धैर्य देता है, वह जल्दी ही लौटेगा. అతను వాళ్ళ అవ్వకి ధైర్యం దేతా హై, ధైర్యం ఇచ్చి जल्द ही लौटेगा, తొందరగా వస్తానని చెప్తాడు. बड़े बूढ़ों के साथ साथ बालकों का दिल भी ईदगाह की और बढ़ा रहा है. ईदगाह के मेले में खूब खरीदार कर रहा है. बूढ़ों के साथ साथ
ముసలివారితో పాటుగా బాలకోं का दिल भी ईदगाह की और बढ़ा रहा है। పిల్లల మనసు కూడా ఈ పండుగ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నది। ఈద్గాహ కే మేళే మే, ఈద్గాహ యొక్క మేళలో జాతరలో खूब खरीदारी कर रहे हैं, అందరూ చాలా వస్తువులు కొంటున్నారు। हामिद के मित्रों के खर्च करने के लिए काफ़ी पैसे है। हामिद के मित्रों के, हामिद యొక్క దోస్తులకు ఖర్చు करने के लिए, ఖర్చు చేయడానికి काफ़ी पैसे है, చాలా పైసలు ఉన్నాయి। लेकिन हामिद के पास केवल 3 पैसे है, కానీ हामिद దగ్గర కేవలం 3 పైసలే ఉన్నాయి। मेलों में बच्चों को आकर्षित करने वाली अनेक चीज़ें हैं। मेले में बच्चों को आकर्षित करने वाले అంటే పిల్లలకు ఆకర్షించేటివి అనేక చీజ్ है। మనం జాతరలో వెళ్ళిన తర్వాత మనకు అనేక వస్తువులు మనం కావాలంటాం, ఆ విధంగా పిల్లలకు కావాల్సిన వస్తువులు చాలా ఉంటాయి। सभी मिठाई खा रहे हैं, అందరూ మిఠాయి खा रहे हैं, తింటున్నారు। खिलौने खरीद रहे हैं, खिलौने ఆట బొమ్మలు కొంటున్నారు। आनंद उठा रहा है, సంతోషాన్ని పొందుతున్నారు। परंतु हामिद कुछ चीज़ों का दाम पूछकर गुण दोष का विचार कर रहा, वहाँ से आगे बढ़ता रहता है। लेकिन हामिद कुछ चीज़ों का दाम पूछकर, दाम అంటే ధర, పూछकर गुण दोषो विचार कर रहा, गुण दोष అంటే వాటి నుంచి లాభ నష్టాలను విచారం చేసి ఆగే బడతా రహతా హే, ముందరికి వెళ్తూ ఉన్నాడు। हामिद बहुत जागरूक व्यक्तित्व वाला लड़का है। हामिद बहुत जागरूक व्यक्तित्व वाला लड़का है అంటే हामिद చాలా జాగ్రత్తగా తెలివైన పిల్లాడు। वहाँ जानता है कि उसकी दादी को चिमटा की बहुत ज़रूरत है, అతను తెలుసు వాళ్ళ అవ్వకు చిమ్టా పటకార యొక్క అవసరం చాలా ఉన్నది। इसलिए वहाँ मेले में पिंजले खर्च न करके चिमटा लेना उचित समझता है। इसलिए वहाँ मेले में, అందుకోసం జాతరలో ఫిజుల్ ఖర్చా न करके అంటే అనవసరమైన ఖర్చు చేయకుండా చిమ్టా లేనా ఉచిత సమస్తా హై, చిమ్టా పటకార తీసుకోవడము సరైన విషయం అంటాడు। హామిద్ జబ్ చిమ్టా లేకర్ ఆతా హై, హామిద్ ఎప్పుడైతే చిమ్టా పటకార తీసుకొని వస్తాడో ఉస్కి దాది బహుత్ గుస్సే హోతీ హై, అతని యొక్క అవ్వ బహుత్ గుస్సా అంటే కోపము అవుతుంది। కహతా హై కి అంటాడు, తుమ్హారీ ఉంగలియా తవే సే జల్ జాతీ థీ ఇస్లియే మే ఇసే లాయా, తుమ్హారీ ఉంగలియా నీ యొక్క వేలు, తవేసే పెన్నం నుంచి, జల్ జాతీ థీ రొట్టెలు తీసినప్పుడు కాలిపోతుంది, ఇస్లియే మే ఇస్లాయా హూ అందుకోసం నేను దీన్ని తెచ్చాను। యహా సున్కర్ దాది అమీనా రోనే లగ్తీ హే, ఈ మాట వినగానే అమీనా అవ్వ ఏడవడం మొదలు పెడుతుంది। और दामन फैलाकर हामिद को दुआएं देने लगती है, दामन फैलाकर అతని యొక్క నుదుటి మీద చేయి నిమురుతూ దుఆయే ఆశీర్వాదాలు ఇస్తుంది। इस प्रकार लेखक ने हामिद का चरित्र द्वारा बच्चों के बोलपन का दर्शाया हुई जिम्मेदारी, कर्तव्य आदि भावनाओं का उजागर किया है। इस प्रकार लेखक ने, ఈ విధంగా లేఖక్ కవి हामिद के चरित्र द्वारा, हामिद के चरित्र అంటే हामिद యొక్క పాత్ర ద్వారా बच्चों के భోలేపన్ పిల్లల యొక్క లోపల ఉన్న దర్శాతే హుయే జిమ్మేదారి అంటే బాధ్యత, కర్తవ్య పాలన, ఆది భావనోं का उजागर किया है, మొదటి భావనను కవి చూపించాడు। ఉన్ వర్గోं का वर्णन है, పీడిత వర్గాల యొక్క వివరణ అంటే చాలా దళితులు। अपनी वास्तविक स्थितियों का जानते हुए अपने सीमित साधनों से सही मार्ग चुनकर अपने समाज की निर्माण करते हैं, మన దగ్గర ఉన్న వాటితోనే మన యొక్క సమాజం యొక్క నిర్మాణాన్ని చేపట్టాలి।
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.